ప్రార్థనలో ప్రవేశించడానికి సహాయకరంగా హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 21, 22 వచనాలను అందరం కూడా కలిసి చదువుకుందామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 21, 22 వచనాలను అందరం కూడా కలిసి చదువుకుందాం. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. మన మాట కూడా చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము అందరం కూడా కలిసి చదువుదామండి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. వారిని సంహరించుటకై షూషన్లో ఇయ్యబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూపి తెలుపుమనియు ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయుటకై అతని యొద్దకు పోవలనని చెప్పుమనియు దాన్ని అతనికిచ్చెను. హతాకు వచ్చి మొర్దెకై యొక్క మాటలను ఎస్తేరుతో చెప్పాను. ప్రభు సహాయ నిమిత్తమై ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి, జీవం కలిగిన మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. రాత్రికాల సమయంలో నీ కృపా సింహాసనం దగ్గరికి చేరి రావడానికి మీరు మాకు చేస్తూ వచ్చేటువంటి సహాయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా కూడా మీరు మమ్మల్ని ప్రార్థనలో ప్రోత్సాహపరుస్తూ వచ్చారు. అందుకే నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మరి పశ్చాత్తాప ప్రార్థన నిమిత్తమై నీ యొక్క పాద సన్నిధానానికి చేరి వస్తూ ఉంటుండగా తండ్రి, మీరే మీ స్వరాన్ని మాకు వినిపింపచేయండి. నాతో మాతో మాట్లాడండి. నిలబడుతున్న నేను కేవలము నిష్ప్రయోజకుడైన దాసుడను, దుమ్ము ధూళి వంటి వాడను. ప్రభా, దయతో నన్ను జ్ఞాపకం చేసుకున్నాము. నీ చేతి నీడతో కప్పండి. దైవికమైనటువంటి ఉపదేశాన్ని ప్రభా మీరే మాకు అనుగ్రహిస్తురండి. ఈ సమయంలో ప్రభా మరి మాకు కావాల్సినటువంటి తండ్రి మాటలను అనుగ్రహించి ప్రభా యోగ్యమైన విధానంలో నీ సన్నిధానానికి చేరుకునడానికి మా ప్రార్థనలు, మా విజ్ఞాపనలు, మా యాచనలు మీకు అంగీకారమగినట్లుగా కృప చూపించండి. సమయానంతటినీ మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న ఈ భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాస్తూ ఆఖరిగా అంటున్నాడు, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. ఎలాంటి హృదయముతో దేవుని సన్నిధికి చేరాలంటే యథార్థమైనటువంటి హృదయముతో ఆయన యొక్క సన్నిధికి చేరవలసినటువంటి వారంగా ఉంటుంది. యేసు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన యొక్క ప్రార్థనా జీవితము, ఆయన ప్రార్థనా వైఖరంతా కూడా ఎంతో యథార్థతను చూపిస్తూ వచ్చారు. కనుకనే ఆయన ఎప్పుడు ప్రార్థన చేసినా ఆయన ప్రార్థనలో మరి ఆ యొక్క యథార్థత అనేది కనబడతా ఉంటుంది. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు చేసినటువంటి ప్రార్థనలన్నీ కూడా మనకు మాదిరికరమైనటువంటి ప్రార్థనలుగా ఉంటా ఉన్నాయి. కనుక మనం కూడా దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు మనం కూడా ఆయన వల్లనే ప్రార్థించవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నామనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అయితే ఆ పైన ఉన్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్టు, అంటే మన మనస్సాక్షి ఎలా ఉండాలంటే నిర్మలమైనటువంటి మనస్సాక్షిగా ఉంటూ రావాలి. తర్వాత ప్రోక్షింపబడిన హృదయములు గలవారు, అంటే ఈ హృదయాలను కడుక్కోవలసినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. ఆయన యొక్క రక్త ప్రోక్షణ ద్వారా మన హృదయాలు కడగబడినవై మరి ఆ హృదయాల్లోంచి మనము చేయవలసినటువంటి ప్రార్థన చేయాలి అనేది జ్ఞాపకం చేయబడతా ఉంది. అంతేకాకుండా నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి, అంటే దాని అర్థం ఏంటంటే వాక్యము చేత కడగబడినటువంటి వారంగా ఉంటూ రావాలి.
వాక్యం యొక్క కడుగుదలలో, వాక్యం యొక్క ఒప్పుదలలోనికి వచ్చినటువంటి వారమై మనం ఆయన సన్నిధానానికి రావాల్సినటువంటి వారమని జ్ఞాపకం చేయబడతాం. కనుక ఈ మాటలను మన మనసులో ఉంచుకుని మనం చదువుకున్న రెండో భాగానికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక విషయం మనకు కనబడతా ఉంటుంది. ఇక్కడ ఎస్తేరు అనేటటువంటి వ్యక్తికి, లేకుంటే ఆ అమ్మాయికి మరి తన యొక్క పినతండ్రి అయినటువంటి మొర్దుకై ఒక వర్తమానాన్ని పంపిస్తున్నాడు. ఆ వర్తమానం యొక్క సారాంశము, లేకుంటే ఆ వర్తమానం ఏంటి అంటే మనం చదువుకున్న భాగానికి వద్దాము. క్షమించండి, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము. ఎస్తేరు గ్రంథము 4:8. వారిని సంహరించుటకై శూషణ కోటలో ఇవ్వబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూపి తెలుపమనియు, ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమునందు విన్నపము చేయుటకై అతని యొద్దకు పోవలనని చెప్పుమని దాన్ని అతనికి ఇచ్చాను. ఇక్కడ జరిగినటువంటి సంగతి మనకు తెలుసు. మరి ఇజ్రాయేళ్లకు ఆ యొక్క బబులోను కోటలో ఉంటూ ఉన్నప్పుడు వారికి ఒక శత్రువు మరి తారసపడుతూ వచ్చాడు. ఆ శత్రువు ఎవరు అంటే హామాను. ఈ హామాను ఏం చేసినాడు అంటే యూదులందరినీ కూడా సంహరించాలని ఒక తాకీదు రాయించి రాజు చేత ముద్ర వేయించి ఆ యొక్క ప్రతిని ఏం చేసినాడంటే ఆయా సంస్థానాలన్నిటికీ కూడా పంపించినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ వర్తమానము పరచబడినప్పుడు మొర్దుకై మరి తన బట్టలు చింపుకొని గోనె పట్ట వేసుకొని ఆ యొక్క మరి రాజా నగరకు సమీపంలో అతడు ఏం చేసినాడంటే మరి మహాశోకముతో మరి ఎలుగెత్తి ఆయన ఏడుస్తూ ఉన్నట్లుగా కనబడతా ఉంది. అప్పుడు ఈ వర్తమానం తెలుసుకున్నటువంటి ఎస్తేరు అసలు ఏమైంది అనేటువంటి విషయాన్ని ఆయన యుద్ధ నుంచి అడుగుతూ వచ్చినప్పుడు అతడు చెప్తున్నటువంటి మాటలు మనం 8వ వచనంలో చూడవచ్చు. ఏంటంటే ఆ యొక్క యూదులందరినీ సంహరించుటకై శూషణ కోటలో ఇవ్వబడినటువంటి ఆజ్ఞ యొక్క ప్రతి ఎవరికి ఇచ్చారంట? ఆ యొక్క ఎస్తేరుకి ఇమ్మని చెప్పి ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని ఆయన సముఖమందు విన్నపము చేయుటకై ఆయన యొద్దకు పోవలనని చెప్పుమనియు దాన్ని అతనికి ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళాలామా? రాజు దగ్గరికి వెళ్ళాలి, ఆయన సముఖములోనికి వెళ్ళాలి. ఆమెను ఏమని చేయాలంట? ఆ ప్రజలను కాపాడమనేటటువంటి విన్నపము చేయాలి అనేది ఆమెకి ఇవ్వబడినటువంటి ఒక మరి టాస్క్గా ఉంటా ఉంది. సరే, ఇక ఇప్పుడు ఎస్తేరు మరి తన యొక్క పినతండ్రి ద్వారా చెప్పబడినటువంటి ఆ మాటలను తీసుకున్నప్పుడు ఇప్పుడు ఎస్తేరు యొక్క పరిస్థితి ఏంటి, ఈ రాజు ఎలాంటి వాడు, ఈ రాజు యొక్క సంగతి ఏంటి అని మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ రాజు ఎలాంటి వాడు అంటే చూడండి, ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయంలో కొన్ని మాటలు మనకు కనబడతాయి. చూడండి, ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనము. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనము. రాణి అయిన వస్తి నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పుకొని పోగా రాజు మిగుల కోపించెను. ఈ రాజు ఎవరండి? ఈ రాజు ఎవరంటే మిక్కిలి కోపిష్ఠుడైనటువంటి రాజు అని జ్ఞాపకం చేయబడతా ఉంది. 2వ అధ్యాయము 1వ వచనంలో కూడా మనం చూస్తే ఆయన యొక్క కోపాన్ని ఇంకొక మాటలో కూడా చెప్తా ఉన్నాడు గ్రంథకర్త. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు ఏముంటుందంట? ఆయనకు ఆగ్రహము కలిగినటువంటి వ్యక్తి. చూడండి, ఎస్తేరు ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే కఠినాత్ముడు, కోపిష్టి, ఆగ్రహము కలిగినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆమె ఏం చేయాలంటే విజ్ఞాపన చేయవలసిందిగా ఉంటాం. ఎవరి కొరకు అంటే తన ప్రజలందరి కొరకు విజ్ఞాపన చేయాలి. తన ప్రజలందరి పక్షంగా ఆమె అతన్ని బ్రతిములాడుకోమని చెప్పి మొర్దుకై ద్వారా ఒక ఆజ్ఞ ఇచ్చి, లేకుంటే మొర్దుకై ఆమెకు సిఫారసు చేసి అడుగుతా ఉన్నాడు, అమ్మ నువ్వు వెళ్ళి యూదా ప్రజలను కాపాడాల్సిన బాధ్యత నీదే అని చెప్పి చెప్తున్నట్లుగా ఉంటా ఉంది. చూడండి, ఆమె ఎంత కఠినమైనటువంటి పరిస్థితిలో ఉంది అంటే రాజు దగ్గరికి వెళ్ళాలి అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే ఆ రాజు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. చాలా కోపం, చాలా ఆగ్రహం కలిగినటువంటి వాడు. ఇలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆమె ఏం చేయాలంటే మొరపెట్టాలి. కానీ మన విషయానికి వచ్చినప్పుడు మన రాజు ఎలాంటి వాడు,
మన ప్రభువు ఎలాంటి వాడు, మనం ఎన్ని పర్యాయాలు మన రాజు దగ్గరకు, మన ప్రభువు దగ్గరకు మనం వచ్చేటటువంటి వారంగా ఉంటా ఉన్నాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మన రాజు ఎలాంటి వాడు అంటే ఆయన మరి చాలా మంచివాడంట. చూడండి, కీర్తనల గ్రంథంలో 73వ అధ్యాయము 1వ వచనాన్ని ఎవరైనా చదవండి. కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 1వ వచనము. ఇజ్రాయేలీయుల ఎడలను, శుద్ధ హృదయుల ఎడలను నిశ్చయంగా దేవుడు ఎలాంటి వాడు? దయాళుడైనటువంటి రాజు. ఎలాంటి రాజైనా దయగలిగినటువంటి రాజు. చాలా చోట్ల రాయబడింది ఈయన ఎవరు అంటే మంచి రాజు. ఒకవేళ ఆయన కోపం వచ్చిందనుకోండి, ఆయన కోపం ఎంతసేపు ఉంటుందంట? చూడండి, ఒక మాట 30వ కీర్తనలో రాయబడతా ఉంది. చూడండి, 30వ కీర్తన 5వ వచనము చదవండి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఎప్పుడు ఉంటుందంట? ఎంతకాలం ఉంటుందంట? ఆయుష్కాలం ఉండేటటువంటి దయ. ఆయన దయ ఎప్పుడు ఎలాంటిదంటే నిరంతరము ఉండేటటువంటి దయ. కాబట్టి ఈ రాజు, మన రాజు ఎవరంటే దయగలిగినటువంటి రాజు. ఆయన కోపము ఎలాంటిదంటే నిమిషమాత్రమే ఉండేటటువంటి కోపము. ఆయన కోప్పడతాడంట, కానీ ఆ కోపము వెంటనే చల్లారిపోద్దంట. చూడండి, యెషయా గ్రంథము 12వ అధ్యాయము 1-2 వచనాల్లో వ్రాయబడతా ఉంది. చూడండి, ఆ మాట కూడా చదువుకుందాము. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము. యెషయా 12 1వ వచనం. ఆ దినమున మీరు ఇలాగందరూ, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారి. ఆయన కోపం ఎలా ఉంటుందంటే వెంటనే చల్లారిపోయేటటువంటి కోపము. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయంలోనికి వస్తే ఇక్కడ చక్కని మాట వ్రాయబడతా ఉంది. చూడండి, ఆయన ఎలాంటి వాడు, ఆయన కోపం ఎలా ఉంటుంది అనేటటువంటి కొన్ని మాటలు ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాను. 103వ కీర్తన 8వ వచనం చదవండి. 103 అందరం కలిసి చదువుదాం. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. ఆయన ఎలాంటి వాడు కాడంట? కోపించేటటువంటి వాడు కాడు, ఆయన వ్యాజ్యమాడేటటువంటి వాడు కాడు. ఆయన ఎవరు అంటే దీర్ఘశాంతుడైనటువంటి దేవుడు. అక్కడ రాస్తున్నాడు, ఎంత చక్కగా రాస్తున్నా అంటే కృపా సమృద్ధి కలిగినటువంటి వాడు. ఆయన దగ్గర ఏముందంటే సమృద్ధి అయినటువంటి కృప ఉంటా ఉంది. తర్వాత క్రిందకు వచ్చి చూసుకున్నట్లయితే ఇక్కడ అంటున్నాడు, 13వ వచనం చదువుకున్నాము. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఏం చేస్తాడంట? జాలి పడేటటువంటి వాడు. ఆయన యొక్క దయ, ఆయన యొక్క జాలి ఎలా ఉంటుందంటే ఒక తండ్రి కుమారుల యొక్క సంబంధాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన అంతలోనే ఒకవేళ కోపం వచ్చినా దాన్ని వెంటనే మర్చిపోయి హక్కున చేర్చుకునేటటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. 11వ వచనం కూడా 103వ కీర్తన 11వ వచనం 10-11 చదువుకుందాము. 10-11. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంతా అధికముగా. సో ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఈ గొప్ప దేవుణ్ణి ఎన్ని సమయాలలో, ఎన్ని సందర్భాలలో మనం ఆయన సమీపిస్తూ ఉన్నాము. అక్కడ చూసుకున్నప్పుడు ఎస్తేరు తాను వెళ్ళవలసినటువంటి ఆ రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఆయన కోపిస్తే అతడు ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. ఆయన ఆగ్రహము అలా కొమ్మరింపబడుతుంది. ఆయన చెప్పాడు, ఏమని చెప్పాడంటే ఆ విందుకు రాణిని తీసుకుని రండి అన్నాడు. రాణి రాలేదట. ఆయనకు ఆగ్రహం వచ్చేసింది, ఇంకా నాకు అవసరం లేదంతే. ఆయన కోపము అంత విపరీతమైనటువంటి కోపం. చాలా సందర్భాల్లో ఆయన కోపపడిన సందర్భాలు ఆ యొక్క గ్రంథంలో, ఎస్తేరు గ్రంథంలో రాయబడుతూ ఉంటాయి. కనుక అలాంటి వ్యక్తి దగ్గరకు ఆమె వెళ్ళి విజ్ఞాపన చేయవలసిన ఆవశ్యకత ఏర్పడితే మన జీవితాల్లో, మన బ్రతుకులలో మనం ఎన్ని పర్యాయాలు ఈ కృపగల దేవుణ్ణి సమీపిస్తూ ఉన్నాము, ఎన్ని పర్యాయాలు ఈ దయగల దేవుణ్ణి సమీపిస్తున్నాము.
ఎన్ని పర్యాయాలు మన పాపములను క్షమించేటటువంటి ఈ దేవుణ్ణి, మన దోషములను క్షమించేటటువంటి ఈ దేవుణ్ణి అనేక పర్యాయాలు తండ్రి కుమారుల జాలిపడినట్లుగా జాలిపడుతున్నటువంటి దేవుణ్ణి ఎన్ని సందర్భాలలో మనం ఆయన్ని కలుసుకోగలుగుతూ ఉన్నాం. మనం ఎలా రావాలంటే ఆయన సన్నిధానానికి రావాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన సన్నిధానంలో మనం కనపడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అందుకనే హెబ్రీ గ్రంథకర్తలో ఆ యొక్క 10వ అధ్యాయము 19వ వచనంలో కూడా ఆయన పరిశుద్ధ స్థలమునకు చేరుదుము. ఎక్కడికి చేరాలంట? దైవ సన్నిధానానికి చేరాలి. 19వ వచనము ఇందాక చదువుకున్న హెబ్రీయులకు రాసిన పత్రికలోని 10వ అధ్యాయం 19 ఆఖరిలో ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలంట? ఆయన పరిశుద్ధ స్థలానికి చేరుకోవాల్సిన వారు. అదే గ్రంథకర్త అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఆయన కృపాసనమునద్దకు చేరాలి. ఎందుకు? మన అక్కరలు, మన అవసరతలు, మన బాధలు, మన వ్యసనాలు, మన కష్టాలు, వీటన్నిటి కొరకై మనం చేరవలసింది ఎక్కడికంటే ఆయన వద్దకు చేరాలి. ఎందుకంటే ఆయన తీర్చే సామర్థ్యం కలిగిన వాడు. కానీ మనలో ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరి, మనలో ఉన్నటువంటి ఆ యొక్క అజాగ్రత్త వైఖరిని బట్టి చాలా పర్యాయాలు మనము ఆయన సన్నిధానానికి రాకుండా మనం ఏం చేస్తామంటే ఆయన సన్నిధానంలో గడపవలసినటువంటి సమయాన్నంతటిని కూడా వ్యర్థం చేసుకునేటటువంటి వారు. మన యొక్క జీవితాల్లో చాలా సందర్భాల్లో ఈ కృప కలిగినటువంటి దేవుని సమీపించడానికి ఇష్టపడినటువంటి వారంగా మన యొక్క సమయాలను వ్యర్థం చేసుకున్నటువంటి వారు. కనుక ఈ రాత్రికాల సమయంలో అంటున్నాడు, అయ్యో నేను కోపపడని దేవుడును, నేను మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాను, కానీ మీరు నా వద్దకు రావడం లేదు అనేది ఆయన యొక్క బాధగా ఉంటా ఉంది. చూడండి, మన యొక్క ఆత్మీయ యాత్రలో మనం ఈ విషయాన్ని ఈ యొక్క రాత్రికాల సమయంలో ఒప్పుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. కఠినమైన వారి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టం ఉండదు మనకు. కానీ దీనుడు, ఆయన దయాదాక్షిణ్యపూరుడు, ఆయన దగ్గరకు రావడానికి కూడా మనకు ఇష్టం లేకపోతే ఎట్లాగా? ఎంతమందిని ఆయన సన్నిధానంలో కొన్ని ఇంత సమయాన్ని పెట్టుకుని ఆ సమయంను ప్రభు సన్నిధానంలో గడుపుతా ఉన్నాం. ప్రతి దినము నీ దినచర్యలో భాగంగా ఎంత సమయాన్ని కృపగల దేవుని వద్ద మన సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాం. ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకున్నప్పుడు ఆ దేవుని వద్దకు వచ్చే విషయాల్లో ఎన్నోసార్లు తప్పిపోయిన వారం, హడావిడి పనులలో, మన ఈ యొక్క బిజీ షెడ్యూల్ లైఫ్లో మనం ఏం చేస్తున్నామంటే ఈ దేవుణ్ణి ఉపసంహరిస్తూ ఉన్నాం. ఆయన వద్దకు రావడానికి ఇష్టపడనటువంటి వారంగా, దూరంగా ఉంటున్నటువంటి వారంగా ఉంటా ఉన్నాం. ఇక్కడ ఎస్తేరు విషయంలో చూసినప్పుడు ఆమె ఎలా ఉంది అంటే ఆయన వద్దకు రావడానికి ఆమె ఇష్టపడతా ఉంది. వెళ్ళాలి, తప్పదు. తన కఠినమైనటువంటి పరిస్థితి, ఆ కఠినమైనటువంటి రాజు దగ్గరకు కూడా ఆమె వెళ్ళడానికి ఆమె సంసిద్ధత కలిగినదిగా ఉంటా ఉంది. కనుక మనము ఈ విషయాల్లో ఎస్తేరు నుంచి ఒక పాఠాన్ని నేర్చుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. రెండవదిగా చూస్తే చూడండి, ఇదే ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 10-11 వచనాలను కలుస్తున్నాయి. అయినప్పటికీ అందులో ఆఖరి భాగాన్ని చదువుకుందాము. ఆఖరి భాగం 10-11లో ఉన్నటువంటి ఆఖరి భాగాన్ని చదువుతున్నాను. నేటికి 30 దినముల నుండి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పుమనెను. ఇక్కడ చూస్తే ఈమెకు రాజునొద్దకు ప్రవేశించడానికి కూడా అనుమతి లేనటువంటి పరిస్థితి. ఎన్ని దినాలైందంటే అప్పటికి 30 దినాలుగా ఆమె ఎక్కడికి వెళ్ళలేదంట, రాజునొద్దకు రాలేదు. పైన చెప్తా ఉంటాడు, పైన గ్రంథకర్త రాస్తాడు ఏమనంటే, రాజు పిలవకుండా ఎవరైనా ఆయన సన్నిధానానికి వెళ్ళడం కానీ లేకపోతే అక్కడికి వెళితే వారికి ఏముంటుందంటే మరణమే గతి. ఏంటి గతి? మరణమే గతి వాళ్ళకి. ఆ రాజు కనికరించి ఆ దండం చాపకపోయినట్లయితే వాళ్ళకేంటంటే మరణమే గతి. ప్రవేశించడానికి ఆమెకి ఏంటంటే ఆటంకం ఉంది. అక్కడ ఎంత చక్కగా చెప్తాను చూడు, నేటికి 30 దినముల నుండి రాజునొద్ద ప్రవేశించుటకు నేను పిలువబడలా. పిలిస్తేనే వెళ్ళాలి, పిలిస్తేనే ప్రవేశం. కానీ మన దేవుడు మనలందరినీ కూడా పిలిచిన వాడిగా ఉంటా ఉన్నాడు. ఆయన మనందరికీ కూడా ఆహ్వానాన్ని ఇచ్చినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. నా యుద్ధకు వచ్చి వారిని నేనెంత మాత్రమును
త్రోసివేయనని చెప్తున్నటువంటి. మరి ఎన్ని పర్యాయాలు మనం ఆయన దగ్గరికి వెళతా ఉన్నాము? ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైనటువంటి జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. పిలుస్తూ ఉన్నాడు. మన ప్రయాసాల మధ్యలో, మన యొక్క సమస్యల మధ్యలో, మనం అతలాకుతలమైపోతున్నటువంటి పరిస్థితుల మధ్యలో ఆయన ఏం చేస్తున్నాడంటే, రండి నా వద్దకు, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నా వద్దకు వచ్చి నన్ను అడగండి అంటా ఉన్నాడు. ఆమెకేమో ప్రవేశం లేదు, మనకి ఎలాంటి ప్రవేశం అంటే నిర్భయమైనటువంటి ప్రవేశం. ఆయన రక్తం ద్వారా, ఆయన యొక్క ఆయన చేసేటువంటి శిలువ కార్యాన్ని బట్టి మనం ఏ క్షణంలోనైనా, ఏ సమయంలోనైనా అబ్బా నాయనా తండ్రి అని చెప్పి వెళ్ళగలడానికి ఆయన ద్వారాలు తెరిచేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మనం గమనిస్తే చూడండి, ఇర్మియా గ్రంథంలో ఓ చక్కని మాట వ్రాయబడతా ఉంది. 30వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనము. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనము. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకుని వాడెవడు, నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీసెదను, ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నా అంటే, నా సమీపానికి, నా సన్నిధానానికి రాగలిగినట్లుగా నేనేం చేస్తాను, చేరదీస్తాను. ఆయన ఎలాంటి వాడంటే నిన్ను నన్ను కూడా చేరదీసేటటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. ఆయన పిలుస్తూ ఉన్నాడు, రండి నా వద్దకు రండి, నా వద్దకు రండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనంలో మనందరికీ తెలిసినటువంటి మాటలే. ఆయన దినమంతా చేతులు చాపంట ఆయన పిలుస్తూ ఉన్నాడంట. లోబడిన వాళ్ళని ప్రజల వైపు తన చేతులు దినమెల్లా చాపుతూ ఉన్నాడంట. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనం చదవండి ఎవరైనా. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనము. సామెతల గ్రంథము, నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా. ఏమంటున్నాడు చూడండి యేసయ్య. ఆయన చెప్తా ఉన్న మాట ఏంటంటే, నేను పిలవగా మీరు వినడం లేదు, నేను చేతులు చాపుతా ఉంటే ఏంటంట మీరు లక్ష్య పెట్టడం లేదు. కనుక ఆయన యొక్క ప్రవేశము, ఆయన వద్దకు వెళ్ళడానికి ప్రవేశము, ఆయన వద్దకు వెళ్ళడానికి ద్వారము తెరవబడి ఉంటా ఉంది. 28వ వచనం చదవండి. ఇదే సామెతల గ్రంథం 1:28. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతుకుదురు గాని నేను వారికి కనబడకుందును. ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నా అంటే, నేను పిలుస్తున్నాను ఇప్పుడు పలకకపోతే, నేను చేతులు చాపుతున్నాను ఇప్పుడు లక్ష్య పెట్టకపోతే, ఒక దినం రాబోతా ఉంది, ఆ దినాన్న ఏమైతా ఆయన మీరు ప్రార్థన చేసినా, ఏమంటున్నాడు, మొరపెట్టినా నేను ప్రత్యుత్తరం ఇయ్యను. ఇంకేమంటున్నాడు, నన్ను శ్రద్ధగా వెతికినా నేను కనబడను. కనుక ఇది దేవుడు మనకేంటంటే అనుకూలతనిస్తూ ఉన్నటువంటి సమయాలు. దేవుని వద్దకు ఎల్లప్పుడూ ధైర్యమైనటువంటి ప్రవేశంతో మనము ప్రతి క్షణము కూడా మన జీవిత యాత్రలో మన యొక్క సమయాలను దేవుని కొరకే వెచ్చించవలసినటువంటి వారు. ఎంత సమయాన్ని దేవుని కొరకు, దేవుని సన్నిధానంలో ప్రవేశము కొరకై మనం ఇష్టపడి వెళుతూ ఉన్నటువంటి వారంగా ఉంటా ఉన్నాం. అందుకని యెషయా గ్రంథకర్త అంటాడు కదా చక్కని మాట. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపమున ఉండగా ఆయనను వేడుకొనిడి. చూడండి ఏమంటున్నా అంటే, ఆయన సమీపములో ఉన్నాడు, ఆయన మీకు దొరికేటటువంటి కాలం ఇది, ఆయన దొరుకుతున్నటువంటి కాలం. కనుక మనం ఏం చేయాలంటే ఆయన పాదాలను పట్టుకోవాల్సిన వారు. ఆయన ప్రవేశం, ఆయన ద్వారము తెరవబడి ఉంది. ఎస్తేరుకు ప్రవేశం లేదు, ఎస్తేరు పిలువబట్టం లేదు, కానీ నీకు నాకు అనునిత్యము ఆయన అంటా ఉన్నాడు, పిలుస్తూ ఉన్నటువంటి వాడిగా అంటా ఉన్నాడు, రండి నా వద్దకు రండి, నా వద్దకు రండి అని పిలుస్తూ ఉన్నాడు. ఎంతగా ఆయన సన్నిధానంలో మనం ప్రవేశం కలిగిన వారంగా, ఎంతగా ఆయన సన్నిధానంలో ఆ యొక్క కృపాసనమునొద్దకు చేరి మనం మొరపెడతా ఉన్నాం. చదువుకుందాం ఆ మాట రండి.
హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీ 4:16 4:16 కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునద్దకు చేరుదాం. కాబట్టి ఆ కృపాసనమునద్దకు చేరేటటువంటి ఆధిక్యత ఉన్న ఈ కాలంలో మనం ఎంతగా ఆ యొక్క కృపాసనమును సమీపిస్తూ ఉన్నామనేది ఒకసారి ఈ యొక్క ప్రార్థనలో ప్రవేశించక మునుపు మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. మూడవదిగా చూడండి, ఎస్తేరు గ్రంథానికి వస్తే ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 15-16 వచనాల్లో ఆఖరి భాగాన్ని నేను చదువుచున్నాను, గమనించండి. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించదను. ఏంటంట? ఎలాంటి పరిస్థితులు? న్యాయ వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు. అంటే ఒక శాసనం ఉంది, ఆ శాసనాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి లేదు, ఎప్పుడు పడితే అప్పుడు ఆ యొక్క దేవుని సన్నిధానానికి వ్యతిరేకంగా ఆ శాసనాన్ని బట్టి మనం వెళ్ళేటటువంటి అనుకూలత లేదు. కానీ నేడు ఇంకా మనకు అలాంటి శాసనాలు ఏవి కూడా లేవు. మీరు ప్రార్థన చేసుకునకూడదు అనేటువంటి శాసనాలు ఇంకా రాలేదు. మన ఇంకా భారతదేశంలో, ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో, ఈ లౌకిక రాజ్యంలో మనకింకా అలాంటి చట్టాలు లేవు. కొన్ని చోట్ల స్వార్థ ప్రకటింపకూడదనేటటువంటి 1-2 రిస్ట్రిక్షన్స్ ఉన్నాయే, కానీ ప్రార్థన చేసుకోవడానికి మనకి ఎలాంటి ఆటంకాలు లేవు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో మనం ఎంతగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దానియేలు విషయాన్ని గమనిస్తే, దానియేలు మీద ఏదో ఒక తప్పు మోపాలనుకున్నారంట. తప్పు మోపాలనుకుంటే ఎక్కడ చూసినా తప్పు మోపడానికి లేదు. ఎక్కడ తప్పు మోపగలవని వాళ్ళు ఆలోచిస్తే దేవుని పద్ధతి యందు తప్ప మరి ఏ విషయంలోనూ దానియేలు మీద తప్పు మోపలేమనుకుని వాళ్ళు ఏం చేశారంటే అందరూ కలిసి వాళ్ళు ఒక శాసనం చేయించారు రాజు చేత. ఏమనంటే, నీకు తప్ప మరి ఏ దేవునికి మొరపెట్టకూడదు మహారాజా అని చెప్పి ఆ దర్యావేష్ చేత ఒక శాసనం చేయించారు. ఈ యొక్క శాసనం తెలుసుకున్నాడు ఎవరు? దానియేలు తెలుసుకున్నా ఆయన ఏం చేశాడంట, అనుదినము ముమ్మారు తన కిటికీ తలుపులు యెరూషలేము తట్టు తెరిచి ఉండగా అతడు ఏం చేసినాడు? ప్రార్థన చేయించవచ్చు. అంటే న్యాయ వ్యతిరేకమైనటువంటి చట్టాలు వచ్చినప్పటికీ కూడా అతడు ఏం చేసినాడంటే దేవుని సన్నిధానానికి వెళ్ళి దేవుని సన్నిధానంలో ఆయన ప్రార్థన చేసినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ దినాన వాళ్ళకు అనానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఈ దినాన మనకు అనుకూలమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి దేవుని సన్నిధానంలో. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చెప్పండి. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, వెదుకుడి మీకు దొరుకుడు. కాబట్టి వాగ్దానాలు ఉంటా ఉన్నాయి. ఏమంటున్నా అంటే, అడగండి నన్ను నేను మీకు ఇస్తాను. దేవుని వాగ్దానం. ఆ దినాన వరకు చట్టాలు ఉన్నాయి దేవుని దగ్గరికి రావడానికి, వెళ్ళకుండా ఆటంకపరచడానికి. కానీ ఈ దినాన మనకేమున్నాయంటే దేవుని దగ్గరికి రావడానికి వాగ్దానాలు ఉన్నాయి, దేవుణ్ణి అడగడానికి వాగ్దానాలు ఉన్నాయి. ఆయనే చెప్తున్నాడు, ఇదిగో మీరు నన్ను అడగండి నేను ఇస్తాను, వెతకండి నేను మీకు దొరుకుతాను, తట్టండి మీకు తీస్తాను. ఎంతగా ఆయన సన్నిధానంలో వెతుకుతా ఉన్నాం. ఆయన అంటున్నాడు, యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం చదవండి ఎవరైనా. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనము, ఇదివరకు మీరేమీ నా పేరిట అడగలేదు, కానీ ఇప్పుడు మీ సంతోషము పరిపూర్ణమయ్యేటట్లు అడగండి. కాబట్టి దేవుని యొక్క వాగ్దానాలు మన ముందర ఉంటగా మనం ఏం చేయాలంటే దేవుని వాగ్దానాలను చేతపట్టుకొని ప్రభువుని అడగవలసినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. ప్రభు యొక్క సన్నిధానంలో మనం ప్రవేశించవలసినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. ప్రభుని ధైర్యంగా ఆయన సన్నిధానంలోకి వచ్చి ఆయన యొక్క వాగ్దానాలను చేతపట్టుకుని ఆ వాగ్దానాల ద్వారా మనము ప్రార్థనలకు జవాబులను సమకూర్చుకోవాల్సినటువంటి ఈ దినాలలో ఎంతగా మనం ప్రార్థనలకు సమాధానాలను పొందుకుంటూ ఉన్నాం. కనుక ఎస్తేరు పరిస్థితిని మన పరిస్థితితో కంపేర్ చేసుకుంటే, ఎస్తేరు ఆ యొక్క కోపోద్రేకుడైన రాజు సన్నిధానానికి వెళ్లాల్సి వచ్చింది. మనము దయాదాక్షిణ్యపూడైన రాజు సన్నిధానానికి ఎలా వెళ్ళగలుగుతూ ఉన్నాం? రెండవదిగా చూసినప్పుడు ఆమెకు ప్రవేశము లేదు, నీకు నాకు ధారాళమైనటువంటి ప్రవేశం ఇచ్చాడు. ఎంత ధారాళంగా ఆయన వద్దకు మనం చేరి వస్తూ ఉన్నాం.
నీకు నాకు న్యాయ వ్యతిరిక్తమైనటువంటి చట్టాలు లేవు, అక్కడ చట్టం ఉంటా ఉంది. ఆ చట్టం ఉన్నప్పటికీ కూడా ఆమె ఏం చేసిందంటే ప్రభువు దగ్గరికి వెళ్ళడానికి తన ప్రాణాన్ని తెగించింది. ఆమె ఏమంటుందో చూడండి, అక్కడ ఏమంటుంది, అక్కడ చదువుకుంటే మనకి చక్కని భాగము అక్కడ కనబడతా ఉంది. ఏముంది అంటే 16వ వచనము అంతా కూడా కలిసి చదువుదాము. 4వ అధ్యాయము 16వ వచనము. నువ్వు పోయి షూషనునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసముండు 3 దినములు అన్నపానములు చేయుడి. నేను నా పనికెత్తెలు కూడా ఉపవాసముందు ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించుదును. ఎంత తెగింపు! ప్రార్థన కొరకైనటువంటి తెగింపు దేవుని సన్నిధానంలో, లేకుంటే రాజు సన్నిధానంలో ఆ విజ్ఞాపన చేయడానికి కొరకైనటువంటి ఒక తెగింపు. మనకెంత పట్టుదల ఉంటా ఉంది, మనకెంత తెగింపు ఉంటా ఉంది. అపొస్తలుడైనటువంటి పౌలు అంటా ఉన్నాడు, ఏమంటున్నా అంటే, అయ్యో నేను నా స్వజనుల కొరకై ఆయన మొరపెడతా ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంటా ఉంది. చూడండి, అది రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనములోను 10వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆయన తన స్వజనుల విషయమై ఎంతో చింత కలిగిన వాడుగా, నాకు మానని వేదన కలుగుతూ ఉంది, నాకు మానని చింత కలుగుతూ ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 16-19 వచనాల మధ్యలో అంటాడు, మీలో క్రీస్తు స్వరూపము ఏర్పడాలి. ఆయన యొక్క బాధ, ఆయన యొక్క వేదన అక్కడ వ్యక్తం చేస్తూ ఉన్నాడు. మనము మన ప్రార్థనా జీవితాల్లో మన కుటుంబాల పక్షంగా మనం ఎలాంటి భారాన్ని కలిగి ఉంటా ఉన్నాం? ఆ యొక్క ఎస్తేరు తన కోసం కాదు, తన యొక్క తండ్రి కుటుంబం కోసం కాదు, తన జాతి కొరకు ఆమె విజ్ఞాపన చేయడానికి ఆమె తీర్మానం చేసుకున్నటువంటిదిగా ఉంటా ఉంది. కనుక తన జాతి విషయంలో పట్టింపు కలిగింది. తన జాతి కొరకు, తన తెగ కొరకు, తన జనాంగం కొరకు తన ప్రాణాలని పెట్టడానికి తెగింపు కలిగిందిగా ఉంటాం. ఈ దినాన్న మనము ఎంత తెగించి మన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం, ఎంతగా నీ ఆత్మను చెమటోరుస్తున్నావు. శారీరకంగా మనం కష్టపడితే మనకేమొస్తుంది? చెమట వస్తుంది. కానీ ఆత్మీయంగా అంటే నీ ఆత్మకు ఎంత చెమటోరుస్తున్నావు? నీ కుటుంబీకులు రక్షణ పొందాలని, నీ యొక్క బంధువర్గాలు రక్షణ పొందాలని ఆ తెగింపు, ఆమెకైతే తెగింపు ఉంది. కనీసం మనకు ప్రార్థన చేసేటటువంటి ఆ యొక్క భారం మనలో కలగాలనేది ఆమె మనకు ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మాటగా ఉంటా ఉంది. రండి, ఇదే ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందు ఉండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు, వారి విధులు సకల విధులకు వేరుగా ఉన్నవి, వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొని వారు కారు, కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. ఇక్కడ హామాన్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ఎక్కడ చేరాడంటే రాజు దగ్గరికి చేరాడు. రాజుకు చెప్తా ఉన్నాడు, ఏమని చెప్తా ఉన్నాడంటే, ఒక జనాంగం ఉంటా ఉంది మీ రాజ్యములో, ఆ జనాంగము యొక్క విధులు ఎలా ఉంటాయంటే సకల ప్రజల విధులకు కూడా భిన్నమైనటువంటి విధులు కలిగిన వారు ఉండటం రాజునకు ప్రయోజనకరం కాదు, వారిని ఏం చేయాలా? హతమార్చాలి. ఇది ఇప్పుడు ఎవరితోటి చెప్తున్నాడంటే రాజుతోటి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు రాజు సన్నిధానానికి ఎస్తేరు వెళ్ళాల్సి వస్తే ఎస్తేరుకు మరి ఎవరైనా సహకారులు ఎవరైనా ఉన్నారా? ఎస్తేరుకు సహకారులు ఎవరు కూడా లేరు. ఎవరు? ఎస్తేరు ఒక్కరితే వెళ్ళవలసిందిగా ఉంటా ఉంది. కానీ అక్కడ ఎవరున్నారంటే రాజు దగ్గర వీరి మీద ఫిర్యాదుదారుడు ఒకడు ఉన్నారు. ఎవరి మీద ఫిర్యాదుదారుడు? యూదా జనాంగం మీద, ఎస్తేరు మీద, మొర్దుకై మీద, ఆ ప్రజలందరి మీద ఎవరున్నారంటే ఫిర్యాదు చేసేటటువంటి వాడు ఉంటా ఉన్నాడు. కానీ అలాంటి పరిస్థితుల మధ్యలో కూడా ఆమె ఏం చేస్తుందంటే ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతా ఉంది. చాలా పర్యాయాలు యేసుప్రభువారు ఈ లోకంలో ఉన్నటువంటి కాలంలో యేసుప్రభువారి దగ్గరికి వచ్చి కొంతమంది ఏం చేసినారంటే ఆయా డిఫార్మిటీస్ తోటి లేకుంటే బాధలతో ఉన్నటువంటి వ్యక్తులను గురించి యేసుప్రభువారికి మరి అడుగుతూ వచ్చారు. అయ్యా, ఈ శతాధిపతి,
ఈ కపెర్నహూములో ఉండే ఈ శతాధిపతి చాలా మంచివాడు. అతడు మన యూదుల కొరకు సమాజ మందిరాన్ని కూడా కట్టించాడు. అతని కుమారుడు అనారోగ్యంగా ఉన్నాడు, అతని కుమారుడిని బాగు చేయండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి యూదులు సిఫారసు చేశారు. ఇంకొక సందర్భం ఉంది. ఆ సందర్భం ఏంటి అంటే, సురోఫెరికియా వంశస్థురాలైనటువంటి ఒక స్త్రీ ఉంటా ఉంది. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కనబడతా ఉంది. ఆమె అన్య దేశస్థురాలు. ఆమె యేసు ప్రభువారి వెంబడి వెళ్తా ఉంది. అయ్యా, నా కుమార్తెను స్వస్థపరచయ్యా, ఆమెకి దెయ్యం పట్టింది. తరచుగా మరి ఆ దెయ్యం పట్టినప్పుడల్లా తన ప్రవర్తన బాగుండదు, నీళ్లలో అగ్నిలో పడిపోయేటటువంటి పరిస్థితులు ఉంటా ఉన్నాయి అని చెప్పి యేసు ప్రభువారు వెనకాలే వెళ్తా ఉంది. యేసు ప్రభువారు ఆ మాట విననట్టే ఉన్నాడు. అప్పుడు పక్కన ఉన్నటువంటి శిష్యులు ఏం చేశారంటే, యేసు ప్రభువారికి సిఫారసు చేస్తున్నా, అయ్యా, ఈమె చాలాసేపటి నుంచి మనల్ని వెంబడిస్తూ ఉంది, అడుగుతూ ఉంది, బాగు చేయొచ్చు కదా అని అడుగుతారు. అంటే కొద్దిమందికి సిఫారసు చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ ఎస్తేరుకు సిఫారసు చేసేవాళ్ళు లేరు. కానీ ఆమె మీద ఫిర్యాదులు తెచ్చేటటువంటి వాడు అక్కడే రాజు పక్కనే ఉన్నాడు. మనం కూడా బైబిల్ గ్రంథంలో చూస్తే జకర్యా గ్రంథము 3వ అధ్యాయంలో కనిపిస్తుంది. యెహోషువ అనేటువంటి యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడు దేవుని సన్నిధానంలో నిలబడి ఉంటే ఫిర్యాదుదారుడైనటువంటి ఆ యొక్క సాతానుడు వచ్చి అంటున్నాడు, ఇదిగో ఇతని వస్త్రములు ఎలాగూ మలినమైపోయి ఉన్నాయో చూడు. అంటే ఫిర్యాదు చేసేటటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేశాడంటే దేవుడు ఏం చేసినాడు, ఆ యొక్క యెహోషువని కూడా మరి అతని వస్త్రాలను తన దూత చేత మార్పించాడు. అయితే ఇక్కడ ఈ సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ ఎవరు కూడా లేరు ఆమెకు. నీకు నాకు అయితే ఎవరున్నారంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే ఇప్పుడు తండ్రి యొక్క కుడిపాశాన కూర్చొని ఆయన ఏం చేస్తున్నాడంటే నీ పక్షమున విజ్ఞాపన చేసేటటువంటి సహకారుడు ఉంటా ఉన్నాడు. నీకు మన పక్షంగా విజ్ఞాపన చేసేటటువంటి సహకారుడు ఉంటా ఉన్నాడు. చదవండి ఎవరైనా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనము. అందువలన క్రీస్తు ప్రవేశించలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు ఎక్కడున్నాడు? పరలోకమందున్నాడు. ఈ లోకంలో మనకు శ్రమ కలుగుతుంది. అయితే మనకు పైన ఎవరున్నారంటే మన ప్రభు ఉంటా ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే నీ కొరకు నా కొరకు ఎల్లప్పుడూ ప్రభు సన్నిధానం, దేవుని సన్నిధానంలో ఆయన విజ్ఞాపన చేస్తున్నటువంటి యాజకుడుగా ఉంటా ఉన్నాడు. ఈ లోకంలో మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క అపవాది ఎలా ఉన్నాడంటే గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుచున్నాడు. ఎవరిని మృంగేస్తాడో తెలుసా? ఏర్పరచబడిన వారిని సహితము. మత్తయి సువార్త 24:24లో వ్రాయబడతా ఉంది. ఎవరిని మృంగుతాడంట? చదవండి అక్కడ. మత్తయి సువార్త 24:24లో సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై. చాలండి, ఏంటంట? ఏర్పరచబడిన వారిని సైతం కూడా మోసపరచడానికి ఈ అపవాది ప్రయత్నం చేసేటటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. అందుకనే వానికి ఏం పేరంటే మన విరోధి అయినటువంటి అపవాది. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో రాయబడుతుంది. అక్కడ వాడు ఎవరు అంటే ధర్మ విరోధి. వాడు ఇప్పటికే కార్యం ఆరంభించాడు. పరిశుద్ధుల మధ్యలో కూడా ఆరంభించాడు, లోకములో ఆరంభించాడు. కనుక వాడిని ఎదిరించడానికి మనకు శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రభు దగ్గర నుంచే శక్తి. 1 యోహాను రాసిన పత్రికలో 2వ అధ్యాయము 22వ వచనం కానీ 2వ అధ్యాయము 18వ వచనం కానీ అనేక చోట్ల రాయబడుతుంది క్రీస్తు విరోధి అని రాయబడతాం. వాడు మనకు విరోధంగా వాడు కార్యాలు జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి వాడు. అయితే ఈ యొక్క కార్యాలను మరి నిలవరింప చేయడానికి నువ్వు ఎంతగా ప్రయత్నం చేస్తూ ఉన్నావు, ఎంతగా మనం ప్రయాసపడతా ఉన్నాం, ఎంతగా ప్రభు సన్నిధానానికి వస్తూ ఉన్నాం.
అందుకనే హెబ్రీలకు రాసిన గ్రంథకర్త హెబ్రీ గ్రంథకర్తలోనే 4వ అధ్యాయము చూడండి, ఒక మాట చదువుకుందాం. 4వ అధ్యాయం 14వ వచనం చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక. తర్వాత 15వ వచనం కూడా చదవండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలే శోధింపబడినను. ఆయన పాపము లేనివాడుగా. అంటే ఈయన ఎలాంటి వాడు అంటే ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. మన పక్షంగా సహాయం చేయడానికి ఉన్నటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. కనుక మనం ఎల్లప్పుడూ కూడా ఈయన యొక్క సహకారాన్ని తీసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రికలో మరి 8వ అధ్యాయం 26వ వచనంలో ఆత్మదేవుడు కూడా నీకు సహకారిగా ఉన్నాడట. ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఒకవేళ నువ్వు బలహీన పడిపోయినప్పుడు నీ తరపున మరి మొరపెట్టేటటువంటి ఆ యొక్క ఆత్మదేవుని సహాయం కూడా నీకుంటా ఉంది. మరి ఎంతగా మరి మనము ప్రభు యొక్క సహకారాన్ని తీసుకుంటూ ఉన్నాం. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, ఆయన ఎవరు అంటే ఆయన మన ఉత్తరవాది. ఎవరంటే ఆయన మన యొక్క ఉత్తరవాది. ఆయన మన పక్షంగా వాదించేటటువంటి యొక్క అడ్వకేట్గా ఉంటా ఉన్నాడు. మరి ఆయన యొక్క సహకారాన్ని నువ్వు తీసుకుంటా ఉన్నావా? ఇక్కడ చూసినప్పుడు ఆ యొక్క ఎస్తేరుకు ఫిర్యాదుదారులే ఉన్నారు కానీ సహాయం చేసేవారు లేరు. మనకు ఎవరున్నారంటే ఈ దేశంలో ఈ యొక్క ప్రజలందరికంటే మిన్న అయినటువంటి దేవుడు అంటున్నాడు, నేను నీ సహకారి, నీకు తోడుగా ఉన్నాను, నీ స్నేహితుడను, నీ పక్షంగా విజ్ఞాపన చేసే ప్రధాన యాజకుడు నేను ఉన్నానని ఆయన చెప్తా ఉండగా మనం ఎంతగా ఆయన యొక్క సహకారాన్ని తీసుకుంటున్నాం. ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో ఆయన సహకారాన్ని ఇంకా తీసుకున్నట్లయితే మనం ఏం చేయాలంటే సహకారాన్ని తీసుకోవాలి. ఇంకో మాట ఏంటి అంటే దేవుడు చూస్తా ఉన్నాడట. ఎందుకొరకంటే బండ సందులలో నిలువబడ్డానికి ఎవరైనా ఉన్నారా, మధ్యవర్తి ఎవరైనా ఉన్నారా అంటే మనం ఏం చేయాలంటే మనం కూడా యాజక పరిచర్య చేయవలసినటువంటి వారంగా. మధ్యవర్తి లేకుండా చూసి ఆయన ఆశ్చర్యపడ్డాడట. కాడబెట్టి అంటే ఎవరు కూడా లేరు. ఆయన డడ్డు కూడా ఈ లోకంలో లోకానికి దేవునికి మధ్యలో నిన్ను నన్ను కూడా మధ్యవర్తులుగా పెడుతూ వచ్చాడు. ఆ మధ్యవర్తిత్వపు పరిచర్యే విజ్ఞాపన పరిచర్య. కనుక ఆ విజ్ఞాపన పరిచర్య మనం చేయాలి. ఒక భక్తుడు అంటా ఉన్నాడు, మన పరలోకానికి వెళ్ళి లెక్క చెప్పాల్సినటువంటి అవసరం ఉంటే అన్నిటికంటే ఎక్కువగా లెక్క చెప్పవలసినటువంటి విషయం ఏంటి అంటే విజ్ఞాపన ప్రార్థన లోపాన్నే మనం ఎక్కువగా లెక్క చెప్పాలి. ఎందుకంటే దాన్ని మనం తక్కువగా చేస్తాం. ఎందుకంటే కేవలము మన వలయం అంతా ఎక్కడ ఉంటుంది, మన కుటుంబం చుట్టూ ఉంటుంది, కొద్దిగా దాటితే మనకు తెలిసిన వాళ్ళ చుట్టూ ఉంటుంది. కానీ సంఘం కొరకు లేకుంటే లోకము కొరకు విజ్ఞాపన చేసేటటువంటి వారు ఎవరు కూడా లేరు. ఆ బాధ్యతను మన మీద పెట్టాడు, ఆ బరువును మన మీద పెట్టాడు, ఆ భారాన్ని మన మీద పెట్టాడు. అది నీ భుజస్కంధాల మీదకి ఎక్కించుకోవాల్సి మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటా ఉన్నాం అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత రండి ఎస్తేరు గ్రంథానికి వద్దాము. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము అందరం కూడా కలిసి చదువుదాం. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగరి కావరణములోనికి రాజ సన్నిధికి వెళ్ళి నిలచెను. రాజనగర ద్వారమునకు ఎదురుగా ఉన్న రాజావణములోని తన రాజాసనం మీద రాజు కూర్చుండి ఉండేను. ఇక్కడ చూసినప్పుడు ఎస్తేరు యొక్క సిద్ధపాటు కనబడుతుంది. ఎవరిని ఎదుర్కొనడానికి? ఆ రాజును ఎదుర్కొనడానికి ఆమె ఏం చేసిందంట, రాజసన్నిధానానికి వెళ్ళడానికి ఆమె రాజాభరణాలు ధరించింది. ఎందుకంటే రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఒక మరి పద్ధతిలో వెళ్ళాలి. మన ఇష్టం వచ్చేట్లుగా వాళ్ళ ఇష్టం వచ్చేట్టుగా వెళ్ళడానికి లేదు. ఎవరికి తగ్గ స్థితిలో వాళ్ళు వెళ్ళాలి. కనుక ఇక్కడ ఇక ఎస్తేరు ఏం చేసిందంటే తాను ఉన్న పళంగా అలా వెళ్ళిపోలేదు, కానీ తను సిద్ధపడి వెళ్ళినదిగా ఉంది.
కనుక మనము ప్రభు సన్నిధానానికి వచ్చినప్పుడు మనం కూడా సిద్ధపడవలసినటువంటి వారంగా ఉంటున్నాం. మనం ఎలా సిద్ధపడాలి అంటే కీర్తనల గ్రంథము 96వ అధ్యాయం 9వ వచనంలో రాయబడుతుంది, పరిశుద్ధాలంకారములు ధరించుకొనిన వారమై. అంటే మనం దేవుని సన్నిధానానికి వచ్చేటప్పుడు మన అలంకారం ఏముండాలంటే పరిశుద్ధతను అలంకారంగా ధరించుకోవాలి. ఇష్టం వచ్చేట్లు నువ్వు ఉన్న పళంగా వచ్చేసి నువ్వు వచ్చి ప్రార్థన చేయడానికి వీల్లేదు. వ్యర్థమైన మాటలతో వచ్చి ప్రార్థన చేయడానికి వీల్లేదు. లేకుంటే వ్యర్థమైనటువంటి స్థితిలో ఉంటే నువ్వు వచ్చి దేవుని సన్నిధానంలో కూర్చుని ప్రార్థన చేయడానికి వీల్లేదు. నువ్వు ఎలా రావాలి అంటే నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి, నీ పాపాలన్నీ కడుక్కోవాలి, దేవుడు చూపిస్తున్న వ్యర్థత అంతటినీ కూడా వదిలించుకోవాలి దేవుని సన్నిధానానికి. అలాంటి సిద్ధపాటుతో మనము రావలసినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. ఇక్కడ చూసినప్పుడు ఎస్తేరు తను తాను సిద్ధపరచుకుంటా ఉంది. అందుకనే ఒక చోట హోషేయ గ్రంథంలో అనుకుంటాను 11వ అధ్యాయంలో ఒక చక్కని మాట గుర్తుకొస్తా ఉంది. చూడండి, హోషేయ గ్రంథము 11వ అధ్యాయము చదవండి ఎవరైనా. 2వ వచనం అనుకుంటాను, క్షమించండి, 14వ అధ్యాయము 2వ వచనము, 14:2 వచనము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, ఆయన ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవి అంగీకరింపదగినవి అవే మాకున్నవి. ఏమంటున్నాడు భక్తుడు? అయ్యా, వాళ్ళు చెప్తున్నాడు ఏమండి, మాటలు సిద్ధపరచుకొని రండి. ఏమని సిద్ధపరచుకోవాలంట? ఎడ్లు లేవు, ఇవ్వడానికి మాకేమీ లేవు, అర్పించడానికి ఏమీ లేవు, ఇప్పటికీ అంతా నష్టపోయాం. కనుక మాకున్నదొక్కటే మా పెదవులు, మాకున్నదొక్కటే మా హృదయము, దాన్ని మీకు అప్పిస్తా ఉన్నాం. కనుక మనం ఇక్కడికి వచ్చేటప్పుడు మనం ఎలా రావాలి అంటే మనము నిర్మలమైనటువంటి హృదయాలతో రావాలి. అందుకని మొదట చదువుకున్నప్పుడు కూడా అక్కడ ఆయన సన్నిధానానికి వచ్చేటప్పుడు ఎలాంటి రావాలా? నిర్మలమైన మనస్సాక్షి, మనస్సు నిర్మలంగా ఉండాలి, హృదయం నిర్మలంగా ఉండాలి, మన శరీరం నిర్మలంగా ఉండాలి. ఇలాంటి స్థితిలో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ఏం చేస్తా అంటే మన ప్రార్థనలను అంగీకరిస్తాడు. ఏదో వచ్చాను, నేను చేసేసాను, నేను వెళ్ళిపోతాను అన్న స్థితిలో వచ్చి మనం చేయకూడదు. కానీ ఈ యొక్క అనుభవంతో మనం చేసినప్పుడు నిశ్చయంగా మన ప్రార్థనలు అంగీకరిస్తాడు. కనుక ఆఖరిగా ఇంకొక మాటను జ్ఞాపకం చేసుకుని మనము ప్రార్థనలో ప్రవేశిస్తాము. రండి, 7వ అధ్యాయము 7వ అధ్యాయము, క్షమించండి, 8వ అధ్యాయము 3వ వచనము. అందరం కూడా కలిసి చదువుదాం. 8వ అధ్యాయం 3వ వచనము. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి, అగాగీయుడైన హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతని వేడుకొనగా. అంతకంటే మునుపు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సమయం యొక్క హద్దుబాటును బట్టి వాటిలన్నింటినీ స్కిప్ చేస్తూ ఉన్నాను. ఆమె సిద్ధపాటు కలిగి వెళుతూ వచ్చింది. రాజుదండం చూపించాడు. లోపలికి వెళ్ళి ఎంత చక్కగా రాజును ఏం చేసిందంటే విందుకు ఆహ్వానించింది. ఆమె త్వరపడి అక్కడ హామాను గురించి రాజుతోటి ఏమి చెప్పడంలా, రాజును హామాను ఇద్దరిని కూడా ఎక్కడికి ఆహ్వానించిందంటే విందుకు ఆహ్వానించింది. మొదటి రోజు అయిపోతే చెప్పు రాణి, నీ మనమేంటి చెప్పు అంటే చెప్పలేదు. 2వ రోజు మరలా రమ్మంది. 2వ రోజు వచ్చి వాళ్ళు భోజనం చేసి ఆ ద్రాక్షారసపు విందైపోయిన తర్వాత అప్పుడు అడుగుతున్నాడు, రాణి నీ మనమేంటి అంటే, అయ్యా నేను, నా ప్రజలు, నా యొక్క జనాంగం అంతా కూడా మరి అమ్మివేయబడ్డాం, ప్రాణాన్ని తీయవేయడానికి అమ్మివేయబడ్డాం. అంటే ఈ కార్యం చేసిన వాడెవడంటే అప్పుడు చెప్తుంది, దుష్టుడును మాకు యూదులకు విరోధుడైన ఈ హామాను. వెంటనే రాజు యొక్క కోపం రగులుకుంది. హామాన్ అదే క్షణాన్న ఉరివేయిస్తూ వచ్చేసాడు. మొర్దెకైకి ఏదైతే సిద్ధం చేశాడో అదే ఉరికొయ్యి మీద మరి హామాను ఉరి తీయించాడు. ఉరి తీయడంతో అయిపోలేదు, అక్కడితో ఆగిపోలేదు ఎస్తేరు ఏం చేస్తుందంటే 8వ అధ్యాయంలో ఇప్పుడు చనిపోయాడు కదా, అక్కడితో ఆగిపోవచ్చు కదా, కాదు. ఏమైందంటే ఇంకా రాజు యొక్క ఆజ్ఞ నిలిచి ఉంది. ఏంటి ఆజ్ఞ? ఆ యొక్క ఆజ్ఞ వెళ్ళిపోయింది కదా, పలానా దినాన్న, పలానా తారీఖున, పలానా రోజు
ఏంటి? యూదులందరూ సంహరింపబడాలి. ఇప్పుడు అది ఉపసంహరింపబడ్డానికి ఆమె ఏం చేస్తుందంటే కన్నీళ్లతో రాజు వద్ద మనవి చేస్తూ ఉంది. ఆమె కన్నీరు కారిపోతూ ఉంది. తన ప్రజల పక్షంగా ఆ భారం, పరితాపం కలిగిందిగా ఆమె ఉంటా ఉంది. ఏదో శత్రువు నశించిపోయాడని భారం ఇది బాధ్యతారహితంగా లేదు, కానీ శత్రువు యొక్క ప్రాణం తీసేసుకున్నాడు కదా అని లేదు. కానీ ఆమె ఏం చేస్తుందంటే తన ప్రజల పక్షంగా మరి రాజుని వేడుకున్నప్పుడు రాజు చక్కగా వారికి అధికారం ఇవ్వడము, ఆ తర్వాత ఆ యొక్క యూదా ప్రజలను ఏదైతే సంహరించాలని నిర్ణయింపబడిన తారీఖు కంటే ముందర దినాల్లోనే ఆయన శత్రువులను హతమార్చడానికి మరి అనుమతించిన కారణం చేత యూదా ప్రజలందరూ కూడా నిలిచి ఉన్నారు. కనుక ఈ యొక్క అధ్యాయము ఎస్తేరు గ్రంథం అంతా కూడా ఏం జ్ఞాపకం చేస్తుందంటే దేవుని యొక్క భద్రతను జ్ఞాపకం చేస్తుంది, ఆయన కాపుదలను జ్ఞాపకం చేస్తుంది, ఆయన బిడ్డల పక్షంగా ఆయన కలిగి ఉండే సంకల్పాన్ని జ్ఞాపకం చేస్తుంది, దేవుని ప్రజల యొక్క క్షేమస్థితిని దేవుడు కాపాడేవాడనే సంగతిని జ్ఞాపకం చేస్తుంది. ఈ యొక్క రాత్రికాల సమయంలో మనము ఆయన పాద సన్నిధానానికి వచ్చినప్పుడు ఆ ఎస్తేరు వెళ్ళినటువంటి ఆ రాజు కంటే ఘనుడైనటువంటి రాజు మనకున్నాడు. ఆ రాజు కోపిష్టి, మన రాజు ఎవరు? దయాదాక్షిణ్యపూర్ణుడు. ఆ రాజు వద్దకు ప్రవేశము చాలా కష్టం. ఈ రాజు వద్ద ప్రవేశం నీకు ఉచితము. ఆ రాజుకు కఠినమైనటువంటి చట్టాలు ఉన్నాయి, వాళ్ళకి న్యాయపరమైనటువంటి శాసనాలు ఉన్నాయి, నీకు మరి ఆయన విల్ఫుల్గా ఇచ్చేటువంటి వాగ్దానాలు ఉన్నాయి. ఆయన దగ్గర ఫిర్యాదుదారుడు ఉన్నాడు. ఈ రాజు దగ్గర ఎవరున్నారు అంటే నీ పక్షమున విజ్ఞాపన చేసేటటువంటి యేసు ప్రభువు పరలోక రాజ్యంలో ప్రధాన యాజకుడిగా పనిచేస్తున్నాడు. ఈ భూలోకములో ఆయన తన ఆత్మనుంచుతూ వచ్చారు. ఇరువురు నీ కోసం పనిచేస్తూ ఉన్నారు, శ్రేష్ఠులైనటువంటి వ్యక్తులు, వారిరువురు కూడా పనిచేస్తూ ఉన్నారు. కనుక వీళ్ళిలాగా పనిచేస్తూ ఉన్నప్పుడు నీ యొక్క సిద్ధపాటు ఎలా ఉంటుంది? ప్రభు సన్నిధానానికి వచ్చినప్పుడు మాటలు సిద్ధపరచుకుని వచ్చేటి వారంగా ఉండాలి, హృదయాలను సిద్ధపరచుకుని వచ్చేటటువంటి వారంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, మనం ఆ యొక్క భారభరితమైనటువంటి కన్నీటి ప్రార్థన జీవితాన్ని ఎంతగా కలిగి ఉన్నాం. చాలామంది కళ్ళల్లో కన్నీరు ఇంకిపోయి ఉంటా ఉంది, కొంతమంది కళ్ళల్లో కన్నీరే లేదు, కొంతమంది కన్నీరు కార్చడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే వారి కన్నీరు రాదు వారికి, ఎందుకంటే వాళ్ళకి అన్ని సమృద్ధిగా ఉంటే కన్నీరు రావడం లేదు. కనుక కన్నీరు రావాలనే నేను చెప్పడం లేదు, కానీ కన్నీటి ప్రార్థన ఏం చేస్తుందంటే కఠినమైనటువంటి పరిస్థితులన్నింటి కూడా కరిగించి వేస్తుంది. కనుక నీ యొక్క స్థితిలో ఎలాంటి మరి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ రాత్రి ఒక్కసారి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు దగ్గర పశ్చాత్తాపడుతూ మన హృదయాలను పగలగొట్టినప్పుడు, మన హృదయాలను ఆ యొక్క ఆయన సన్నిధానంలో ఆ యొక్క నీటిని వెలకబోసినట్లుగా వెలకబోస్తే హృదయాలను పగలగొట్టుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిశ్చయంగా ఆయన మన క్షేమస్థితిని, తన భద్రతని ఇచ్చేటివాడు. కనుక ఆయన సన్నిధానమునకు ఎలా ప్రవేశించాలా? యథార్థ హృదయంలోకి ప్రవేశించాలి. అలాంటి సన్నిధి మన ముందరుంది. కనుక ఈ సమయంలో మనం ఎలా ప్రవేశిస్తామో అనే దానికి కొన్ని హెచ్చరికలు మనకి ఇవ్వబడ్డాయి. ఆ హెచ్చరికలు అనుసరించి మనం ప్రార్థనలో కొనసాగుతాం. దయచేసి ప్రార్థన ఆరంభించండి. దేవుడు మీ హృదయాలను బట్టి అలాగే విన్న వాక్యానుసారంగా దయచేసి ప్రార్థించండి. ప్రార్థన ఆరంభించండి.